SR6 న్యూస్ కి స్వాగతం. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలం పాకాల ఆయకట్టు గత 2 రోజులుగా అకాల వర్షానికి రైతులకు పంట నష్టం జరిగినందున స్థానిక రైతులతో కలిసి మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 చొప్పున నష్టపరిహారం అందించాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులకు టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఎల్లవేళలా అండదండగా ఉంటుందని మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. వరంగల్ జిల్లా పాకాల ఆయకట్టు రైతులకి తీవ్రమైన నష్టం జరిగింది. గత 3 రోజులుగా 2 సార్లు వచ్చినటువంటి వడగళ్ల వర్షం, 200 పైచిలు కిలోమీటర్ల వేగంతో వచ్చినటువంటి గాలి బీభత్సం వల్ల ఒట్టకచ్చి ఇవాళ ఈనినటువంటి వరి పంట పూర్తిగా నష్టం జరిగింది. వేలాది ఎకరాల్లో జరిగినటువంటి నష్టపోయినటువంటి రైతులకు ప్రభుత్వం వెంటనే దిగొచ్చి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే దిగొచ్చి, వ్యవసాయ శాఖ వెంటనే దిగొచ్చి పంటల పరిశీలన చేసి వెంటనే సర్వే నిర్వహించి నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 25,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నది. క్షేత్రస్థాయి పరిశీలనకు 3 రోజులు అయినప్పటికీ జిల్లా యంత్రాంగం, స్థానిక శాసనసభ్యుడు కనీసం స్పందించకపోవడం అనేది దురదృష్టం. ఇది రైతులకు పెట్టుబడి పూర్తయింది, దిగుబడి చేతికి వచ్చేటువంటి ఈ సమయంలో జరిగినటువంటి తీవ్రమైన నష్టం తీర్చలేంది. నష్టపరిహారం ఎంత ఇచ్చినా రైతుకు నష్టమే జరిగింది. కానీ భరోసా కోసమైనా, మనోధైర్యాన్ని నింపడానికైనా రైతులు వ్యవసాయానికి మరోసారి ముందుకు నిర్వహించకుంటే ఈ ప్రాంత బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు, రైతు కుటుంబాలు పెద్ద ఎత్తున వివిధ దశల్లో ఆందోళనలు చేస్తాం. జిల్లా కలెక్టర్ ఆఫీస్ కూడా ముట్టడి చేస్తాం. వ్యవసాయ శాఖ అధికారులు దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టే తప్ప జరిగిన నష్టం ఇవాళ వడగళ్ళ ఎఫెక్టుతో, గాలి బీభత్సంతో జరిగితే పంటంతా కూడా ఇలా పాలు పోసుకునే దశలు ఉన్నటువంటి వరిగింజ తెల్లబారిపోయినా కూడా దానికి కారణాలు మరి కుంటి సాకులు చెప్పే ప్రయత్నం చేసి తప్పించుకు తిరుగుతూ ఉన్నారు. ఇది మంచిది కాదు. ఇది ఈ ప్రాంతంలో రైతులు బాగా చైతన్యవంతులు. గతంలో కూడా ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా నష్టం ఎవరికి జరిగితే వారికి సర్వే నిర్వహించి ఒక ఆందోళన కూడా లేకుండా చెక్కులను ఇంటికి పంపించిన చరిత్ర కేసీఆర్ గారిది. ఇవాళ ఈ నష్టం జరిగి 3 రోజులైనప్పుడు కూడా ఒక్కడు కూడా స్పందించకపోవడం దుర్మార్గం. ఆందోళనలు ప్రారంభం కాకముందే రైతులను ఆదుకోవాలని చెప్పి గ్రామాల వారీగా, ముఖ్యంగా